ఆపుతుండు కేసీఆర్ ఆపుతుండని చెప్పి ఆ రోజు అన్నారు అధ్యక్ష డిసెంబర్ 3 నాడు డిసెంబర్ 3 ముందు అయితే 5,000 డిసెంబర్ 3 తర్వాత అయితే 7,500 అని చెప్పింది ఎవరు అధ్యక్ష 3 ముందు అయితే 5,000 3 తారీఖు తర్వాత అయితే 7,500 అని చెప్పిందే ఈ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ఇంకెన్ని చెప్పినారు అధ్యక్ష ఉచిత కరెంటు కాంగ్రెస్ అట కరెంట్ అంటేనే కాంగ్రెస్ అట కాంగ్రెస్ అంటేనే కరెంట్ అట ఇక్కడనే కూర్చొని ఇక్కడనే నేను ఒక్క నిమిషం తొందరపడకు రాజు నువ్వు అవుతావు నేనేమంటున్నా అధ్యక్ష ఇక్కడనే నిల్చొని ముఖ్యమంత్రి గారే చెప్పినారు అధ్యక్ష ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఇక్కడ నిల్చొని ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట మా నాయన గారు చచ్చిపోతే నెత్తి మీద నీళ్లు తలుపుతుందంత కరెంట్ లేదు ఇదేం దౌర్భాగ్యపు ప్రభుత్వం అని చెప్పిందే ఆయన ఇవాళ కరెంట్ అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే కరెంట్ అంటే బయట చూస్తలేరా అధ్యక్ష నేను ఇంకోటి అంటున్నా వారు అంటున్నారు 10 నెలలనే ఇంతెందుకు అంతెందుకు అని నేను అంటున్నా అధ్యక్ష మేం చెప్పమన్నావా 100 రోజులు 6 గ్యారంటీలు తొడలు కొట్టుడు మెడలు కోసుకుంటానుడు బాండ్ పేపర్లు అఫిడవిట్లు దేవుళ్ళ ముంగడ పెట్టుడు ఎవరు పెట్టిన అధ్యక్ష 100 రోజుల్లో ఇస్తామని తులం బంగారం ఎవరు చెప్పిన అధ్యక్ష ఎందుకు ఇస్తలేరు తులం బంగారం ప్రజలు గోల్డ్ అనుకొని ఓటేసిరు కానీ వీళ్ళు రోల్డ్ గోల్డ్ వెళ్ళిండ్రు అధ్యక్ష గోల్డ్ అనుకున్నారు రోల్డ్ గోల్డ్ వెళ్ళింది లంకె బిందెలు దొరికేదాకా అవ్వాలి అధ్యక్ష మేము ప్రజలు ఎప్పటిదాకా ఎదురు చూడాలి లంకె బిందెల కోసం ఆగన్నా ఇంకా ఎంత అబద్ధం ఎంత పచ్చి అబద్ధం అంటే అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఇక్కడ మీరు చెప్పేది తప్ప కాగ్ చెప్పేది తప్ప రేవంత్ రెడ్డి లెక్కలు తప్ప కాగ్ లెక్కలు తప్ప అధ్యక్ష చెప్పాలి రేవంత్ రెడ్డి గారు ఈరోజు చెప్పిన లెక్కలు 1,52,000 కోట్లు మిత్తి కట్టిన అప్పులు కట్టిన ఇది కాగ్ మీకు పంపిస్తా ముఖ్యమంత్రి గారు చూసుకోండి కాగ్ చెప్తున్న ప్రకారం నెలకు 2,750 అసలు మిత్తి కలిపి మరి మీరు అక్కడ జూట్ చెప్పాలని చెప్తుండాలి ఇక్కడ నా వద్దని చెప్తుండాలి రెండిట్లో ఏది కరెక్టో చెప్పాలి ఆర్థిక అరాచకత్వం అన్నారు అధ్యక్ష ఆర్థిక అరాచకత్వం నిజమైతే ఆయననే ఎందుకున్నాడు అధ్యక్ష ఆర్థిక కార్యదర్శి మాకు 11 బడ్జెట్లకు సాయం చేసిన ఆయన మీకు 3 బడ్జెట్లకు సాయం చేసిన ఆయన ఎందుకు కొనసాగిస్తున్నారు మరి ఏది కరెక్ట్ అందుకే అంటున్న అధ్యక్ష ఇంకోటి బోనస్ అది కూడా గొప్పగా చెప్పిన అధ్యక్ష బోనస్ బోనస్ ఇగో అధ్యక్ష ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో పేజ్ నెంబర్ చూసుకోండి పేజ్ నెంబర్ 8 ఏం చెప్పిన అధ్యక్ష ఈ మేనిఫెస్టోలో వరి ధాన్యం మద్దతు ధర 21,183 దేంది మద్దతు ధర ఇది దొడ్డు వడ్లది 21,183 అంటే దొడ్డు వడ్లు దొడ్డు వడ్లకు మీరేం చెప్పినారు 500 కలిపి 2,683 ఇస్తామని చెప్పిండ్రు ఇచ్చిండ్రా మీరేం చెప్పిన మొక్కజొన్న 1,670 కలిపి 2,200 ఇస్తాం కందులు 6,300 6,700 ఇస్తాం సోయాబీన్ 3,950 4,400 ఇస్తాం పత్తి 6,025 6,500 ఇస్తాం మిర్చికి మద్దతు ధర 15,000 ఇస్తాం పసుపుకు 12,000 ఇస్తాం ఎర్రజొన్నకు 3,500 ఇస్తాం చెరుకుకు 4,000 ఇస్తాం జొన్నలకు 3,050 ఇస్తాం ఒక్కటని ఇచ్చిండ్రా బోనస్ బోగస్ కాలేదా రాష్ట్రంలో రైతులు చూస్తలేరా ఎటువడతాడు దబాయిస్తే అయిపోతుంది అధ్యక్ష ఇంకా విచిత్రం నాకు ఇంకా గమ్మత్ అనిపించింది ఆయన అధ్యక్ష ఆయన ఏమైనా స్వాతంత్ర ఉద్యమం చేసి జైలుకు పోయింది అధ్యక్ష ఏం చేసిపోయింది అధ్యక్ష జైలుకి ఆయన పెద్ద సానుభూతి మేము పోలేదా జైలుకి వరంగల్ జైలుకి నేను కూడా పోయిన తెలంగాణ ఉద్యమంలో ఎస్ ఉన్నాం అక్కడ బరాబర్ ఉన్నాం మీరెందుకు పోయినరంటే నేను అడుగుతున్నా ఈరోజు ఎస్ మీ ఇంటికి ఇవ్వాలని జూబ్లీహిల్స్ ప్యాలెస్ మీదకి ప్రైవేట్ డ్రోన్ పంపితే ఊకుంటావా అక్కడ నీ బిడ్డనో నీ వైఫో ఉంటే వాళ్ళని ఇష్టం ఉన్నట్టు ఫోటోలు తీస్తే ఊకుంటావా ఎవరి ఇళ్లలో పడతా వాళ్ళ ఇళ్ళ దొరబడతా నా ఇష్టం ఉన్నట్టు చేస్తా అరాచకం చేస్తా అంటే ఊకుంటారా అధ్యక్ష ఇది పద్ధతేనా అధ్యక్ష అంటే మీ కాడికి వచ్చేవరకే కుటుంబాలు మీ కాడికి వరకు వచ్చేవరకే భార్య పిల్లలు వేరే వాళ్ళకి లేరా అధ్యక్ష భార్య పిల్లలు మీరు ఆనాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినప్పుడు లేని రంకులు అంటగట్టినప్పుడు ఇష్టం ఉన్న సంబంధాలు మాట్లాడినప్పుడు ఆ రోజు లేవా నీతులు చివరికి మా ఇంట్లో పిల్లల్ని కూడా తిట్టింది మీరు కాదా ఆనాడు మా ఇంట్లో చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని మైనర్ పిల్లల్ని పట్టుకొని బూతులు మాట్లాడింది మీరు కాదా ఇలా మీరేదో పెద్ద సానుభూతి కోసం మాట్లాడితే ఏం పని చేసిపోయినా మీరు జైలు అయినా నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నా అధ్యక్ష జైలుకి ఎవరు పంపుతారు అధ్యక్ష ప్రభుత్వాలు పంపుతాయా కోర్టులు పంపుతాయి కోర్టులో మీరు ఛాలెంజ్ చేసినారు నన్ను రిమాండ్కి పంపొద్దు అని మీ లాయర్లు అడిగినారు కోర్టు కాదు మీరు జైలుకే పోవాలని చెప్పింది మేమేం చేస్తాం దానికి రిమాండ్కు పంపేది మేం కాదు సార్ మీరు కాదు ముఖ్యమంత్రి గారు హుంకరిస్తున్నారు నేను అనుకుంటే అక్కడ ఎవరు మిగిలరు నువ్వు ఏమనుకున్నా ఏం ఫరకు పడదు నువ్వు ఏం చేసుకున్నా ఏం ఫరకు పడదు నువ్వు అనుకుంటున్నావు పదవి శాశ్వతం అధికారం శాశ్వతం ఏది శాశ్వతం కాదు అధ్యక్ష నేను కోరుతా ఉన్నా ముఖ్యమంత్రికి అపరిమితమైన అధికారాలు ఉండవు ముఖ్యమంత్రికి అపరిమితమైన అధికారాలు ఉండవు ఎవరిని పడితే వారిని జైలుకు పంపే అధికారం ఉండదు కోర్టులకు ఉంటది నిన్ననే కోర్టు పాత్ర తీసుకున్నారు ఈ ముఖ్యమంత్రి గారు ఇందాక గోవింద సినిమా చెప్పింది కదా ఆ పాత్ర ఆయనకే సూట్ అవుతుంది అధ్యక్ష ఎందుకంటే అప్పుడే లాయర్ అయిపోతాడు ఆయన అప్పుడే జడ్జి అయిపోతాడు అప్పుడే మళ్ళీ స్పీకర్ మీరు తీసుకునే నిర్ణయం వారు చెప్తారు సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం వారే చెప్తారు ఉప ఎన్నికలు రావంటారు ఎన్నికల కమిషన్ నిర్ణయాలు ఆయనే చెప్తారు అధ్యక్ష మీ బహుపాత్రలు మీకే సూట్ అయితే తప్ప మా सर स्पीकर सर
మీరు చెప్పారు ఇన్ని పేర్లు చెప్పారు ప్రాజెక్టులు. నాగార్జున సాగర్, శ్రీశైలం, మంజీరా, మొత్తం కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు.